రాష్ట్ర నేర సమాచార విభాగంలో ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని కంప్యూటరైజ్ చేయాలని డీజీపీ అశోక్ రాజ్ ఆదేశించారు. అనవసరమైన వాటిని తొలగించి ఎన్నో ముఖ్య కేసులకి సంబంధించిన వాటిని స్కాన్ చేసి భద్రపరచబడతాయని తెలుస్తోంది. చిన్న కేసు ఫైల్స్ అన్ని 3 ఏళ్లు, పెద్ద కేసు ఫైల్స్ అన్ని 8 ఏళ్లు. ఆ తారీఖులో ఉన్న ఫైల్స్ మాత్రం కంప్యూటర్లోకి ఎక్కించండి, మిగతా స్క్రాప్ చేయండి. ఈ ఫైల్ స్క్రాప్ సార్. పడేయండి. శశి కంప్యూటర్లోకి ఎక్కించాలి. సార్ మీ దగ్గర డిఎస్పీ ధీరజ్ నంబర్ ఉందా? డిఎస్పీ ధీరజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐఆర్బి నుంచి ఎస్ఐ శశిని మాట్లాడుతున్నాను సార్. మీరు ఎంక్వైరీ చేసిన ఇంటర్స్టేట్ క్రైమ్ కేసు ఫైల్ చదివాను సార్. ఏ కేసు నా జీవితాన్ని తలకిందలు చేసిందో, ఏ కేసు అయితే నేను మర్చిపోవాలనుకుంటున్నానో అది ఈ ఫోన్ కాల్ మళ్ళీ గుర్తు చేసింది. ఒక్కసారి నా లైఫ్ మొత్తం నా కళ్ళ ముందు కనిపించింది. ఎవర్రా మీరు? ఏం చేస్తున్నారు రా? అమ్మా సంజ, సుశీ, నన్ను వదిలేయండిరా, దయచేసి నన్ను వదిలేయండిరా. ఇంత దారుణంగా ప్రవర్తిస్తే పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారనుకుంటున్నారా? కాస్త తెలివి ఉపయోగించి మీరే ఆలోచించండి. నాకు తెలివితేటలు నచ్చవు. ఎందుకనడుగు? ఎందుకు? మనిషిలోని తెలివితేటలు ఎందరినో మోసం చేశాయి, బానిసలం చేశాయి, ఎన్నో తెగలను అంతం చేశాయి, నన్ను దొంగని చేశాయి. అందుకే నాకు తెలివైన మనిషి అంటే నచ్చను. 1 year ట్రైనింగ్ తర్వాత దీపావళి సెలవులకి మా ఊరు లేను. ఆహా, పచ్చని పొలాలు చూసి ఎన్ని రోజులైందిరా. ఇంకేంట్రా ఊళ్ళో విశేషాలు? అదే ఊరు అదే మొహాలు, కొత్తగా ఏం లేదు. మా మా అమ్మా, రే తలుపు గట్టిగా కొట్రా, సీరియల్ మునిగిపోయి ఉంటారు.
20 సెకండ్స్గా నా మొహాన్ని మీరు చూస్తున్నారు. ఈ టైంలో 2 క్వశ్చన్స్ చదువుకునేదాన్ని. టైం వేస్ట్. ఎవరు కావాలి? ధీరజ్, ఇదేనా బాబు రావడం? రా మహేష్. ఎదురింటి మాస్టర్ కూతురా, ఈ మధ్య అద్దెకి దిగారు. రే మేకప్ సెట్ తెచ్చావరా? కొన్నిస్తాళ్లేవే, ముందు ఉద్యోగంలో చేరని. వెళ్ళి స్నానం చేసిరా, ఇద్దరు భోంచెదురు గాని. నిన్ను వేస్ట్గా కన్నారనుకున్నానే. పర్లేదు, రూమ్ బాగానే డెకరేట్ చేసావు. నేనేం చేయలేదు, ఇప్పుడు వెళ్ళిందే ప్రియా, తనే చేసింది. అదే కదా. ఏంటా పిల్ల తెగ చదివేస్తుందా? 20 సెకండ్స్ వేస్ట్ అయినందుకు ఫీల్ అయిపోతుంది. ఐఏఎస్ కి ప్రిపరేషన్ ఏంటి? బానే చదువుతుంది, కానీ వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఒప్పుకోట్లేదే. పిల్ల చదువుకుంటుందన్నారు, పెళ్ళయ్యాక మా ఇంటికి వచ్చే చదువుకోవాలండి. నేను చదువుకుంటాను, మీరైనా అమ్మతో చెప్పండి. ఇంకొకసారి చదువు మాట ఎత్తావో చంపేస్తాను. ఆగమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలేగా చదువుకుని కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. చదవని. దాని సంగతి మీకు తెలీదు. అది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటర్ దాటట్లేదు. ఏదైనా పని చెప్తే చదువు పేరుతో పుస్తకం పట్టుకుంటుంది, ఆ పుస్తకంలో కామిక్ బుక్ పెట్టి చదువుతుంది. ఇంట్రెస్టింగ్. అప్పుడు నేనేమైనా కథ చెప్తున్నానా? వట్టి చేతులతో వచ్చి మాట్లాడుతున్నా. దున్నపోతా గాడిద. మీ అబ్బాయి వచ్చినట్టున్నాడు. అవును అన్నయ్య గారు, సెలవు దొరికిందని వచ్చాడు. ఏంటి? ఏంలా పిలిచినట్టు అనిపిస్తే ఊరికే మాట్లాడదామని. మా నాన్నతో చెప్పేస్తాను. చిచ్చికన్నా చిచ్చికన్నా, ఎదురింటి పిల్ల ప్రియా ఉంది కదా? అవును ఉంది. ఆ తెంగర్ది నన్ను లవ్ చేస్తోంది అనుకుంటా. అదెందుకు నాతో చెప్తున్నావు? నువ్వు చేయడం లేదుగా, వదిలే. నేను కూడా బంగారం. బుజ్జి, నువ్వే హెల్ప్ చేయాలి. నేను నీకు చెల్లెల్ని మార్చేకు. చెల్లెల్ని పట్టుకుని రేయ్, లవ్వుకి హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ అనే పవిత్ర బంధం ఉంది. ఊరుకోరా, అసలే చిరాగ్గా ఉంటే నువ్వు ఒకటివి. ఇలా చూడు, ఒక ఫ్రెండ్ 2 అన్నయ్యలకి సమానం, 4 తమ్ముళ్ళకి సమానం. లవ్ విషయానికి వస్తే సమానం రా. కన్ఫర్మ్ గా లవ్ చేస్తోంది మావా, కానీ కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. అస్సలు ఓపెన్ అవట్లా. పవన్ సినిమాల్లో మాత్రమే అమ్మాయిలు వాళ్ళుగా వచ్చి పడతారు. రియల్ లైఫ్ లో అలా జరగదు. నేను చెప్పింది మాత్రం ఫాలో అవ్వు. చెప్పు. ఫాలో అవ్వమ్మా. పడ్డావనుకో మా నాన్నతో చెప్పేస్తాను. ఏమంది? ఏంట్రా వాళ్ళ నాన్నతో చెప్పిందంట? కమల్ గారు చెప్పింది కరెక్టేరా. దేవుడు లేడరా. ఏమంటున్నావు? మరి మేడం ఇన్నేళ్ళు కష్టపడి ప్రార్థించినా పాస్ అవ్వట్లేదంటే దేవుడు లేనట్టేగా. బాబు, కష్టపడి ప్రార్థిస్తే సరిపోదు, కష్టపడి చదవాలోయ్. కష్టపడి చదివితేనే పాస్ అవుతావంటే ఇంక దేవుడు ఎందుకోయ్? ఇట్లా కాదు, లెక్కలు. ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు రాసింది. నువ్వేంటి బావా, హాయిగా బెంచ్ చేసుకుని మరి బీటేస్తున్నట్టున్నావు. కత్తిలాంటి కవిత చెప్తే కట్టింగ్ ఇస్తుందేంట్రా? పాప ఆడుకుంటోందిరా దాన్ని. ఇదిగో బాబు. బాగున్నానండి. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు బాబు? ఫీల్డ్ ట్రైనింగ్ అయిపోగానే. నువ్వు గ్రూప్ 1 రాసి పోలీసు అయిపోయావు. ఇదిగో ఇదే ఉంది. మాస్టర్ కూతురు ఫెయిల్ అయితే అవమానం కదా అని ఆలోచిస్తున్నా. ఈ ఏడాది కనుక పాస్ అవ్వకపోతే చదువురాని కట్ట పెట్టేస్తాను అంతే. అంకుల్ తొందరపడకండి, నాకు ఛాన్స్ ఇవ్వండి. బాబు, అది నా చెల్లెలకి నేర్పేటప్పుడు ప్రియా కూడా నేర్పించి పాస్ అయ్యి ఎలా చేస్తానన్నాను. ఏం లేదు బాబు, ఈడొచ్చిన పిల్ల కదా అని నాన్న. ఈయన మాత్రం వద్దు నాన్న, నేనే చదివి పాస్ అయిపోతాను నాన్న. ప్లీజ్ 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 ప్లీజ్. పోలీస్ అనగానే భయపడుతుంది బాబు. నువ్వే దీనికి సరైనోడివి. ప్లీజ్ నాన్న, వద్దు ప్లీజ్ నాన్న.